2015లో నాకు ఎలక్షన్ జరిగినప్పుడు నాకు కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు నెగ్గామంటున్నారు. నాకు వర్తకులందరూ సపోర్ట్ చేశారు. ఈ మధ్యన ఈ ఫేక్ సంఘం పేరు చెప్పుకుంటూ అడబారి అనేవాడు చాలా డబ్బులు వసూలు చేయడం జరిగింది. డబ్బులు వసూలు చేస్తూ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ సంఘానికి ఖర్చులు సమాధానం చెప్పకుండా ఇలాంటి వ్యవహారాలని చేస్తూ దాని మీద మేము దర్యాప్తును స్టార్ట్ చేసాం. అది సంఘం కూడా 92 సంవత్సరాలు అయ్యింది. 92 సంవత్సరాల్లో ఈయన అప్పుడు పుట్టి ఉంటాడు అంటున్నారు. మరి ఆయన భూమి పుట్ట ముందు పుట్టి ఉంటాడు. 92 సంవత్సరాల్లో ఎవడు పడతాడు? నేను పుట్టింది 65లో పుట్టాను. నేను వచ్చేటప్పటికి అసలు ఇతను ఎక్కడ ఉన్నాడు అన్నది కూడా తెలుసుకోవాలి. సంఘంలోకి నేను వచ్చేటప్పటికి సంఘం బయలాలు సెక్రటరీ దగ్గర ఉంటాయి. ప్రెసిడెంట్ పనిచేస్తాడు. ట్రెజరర్ దగ్గర డబ్బు ఉంటుంది. అదే కంటిన్యూ అవుతుంది ప్రతిసారి కూడా. ప్రెసిడెంట్ దగ్గర డబ్బు ఉండదు. అది తెలుసుకోమని చెప్పాలండి. ఆయన ఏం చెప్పారంటే సోమరత్న సంఘం, సోమరత్న కళ్యాణ మండపం సంఘం 2 సంఘాలు ఉంటాయంటారు. కాదండి, సోమరత్న సంఘానికి ప్రెసిడెంట్ సెక్రటరీ కొంతమందిని ఎంగేజ్ చేసిన తర్వాత ఇంకా కొంతమంది పెద్దలు ఈ ఆశావాహులు వీళ్ళంతా కూడా వంటతోటి ఏం చేస్తారంటే దానికి కూడా ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి దాని బాగోగులు చూసుకుంటూ దానికి ఒక ట్రెజరర్ని పెట్టుకొని దానికి ఒక ప్రెసిడెంట్ పెట్టుకొని దానికి ఒక సెక్రటరీని పెట్టుకొని కంటిన్యూ చేస్తున్నారండి. అంతే తప్ప 2 సంఘాలు ఏం కాదండి. బయట చూసి నేర్చుకోమనండి బయలాలో అన్ని. అయితే ఈ అడపాహరి అనేవాడు ఏం చెప్తున్నాడు? మోసం చేస్తారు, డబ్బు పోయింది, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. వీళ్ళు చేసే జమలు ఖర్చులు ఏం చెప్తున్నాడంటే రూపాయి అయినా చెప్పడట, 3.5 కోట్లు అయినా చెప్పడట. ఈ అడపాహరి నిస్సిగ్గుగా మీడియా ముందు మేము లెక్కలు చెప్పమంటే ఆ పక్కన ఉన్న వెస్టాబాబ్ నవ్వుతున్నాడు. సిగ్గు ఉండాలి నవ్వడానికి, తప్పు అని చెప్పాలి. లెక్కలు ఎవరు అడిగినా సరే ఆడిటింగ్ అయ్యింది, మాకు ఇదిగో దీని జమలు ఎంత, దీనికి ఖర్చు ఎంత అని ఓపెన్ గా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఆ చేయడం మానేసి ఇతను చెప్పడం, అతను నవ్వడం. సంఘం అంటే అంత లోకుగా ఉందేయాలని ఎవరి మీద పడితే అవాకులు చవాకులు పేడడం. సిగ్గు ఉండాలండి. మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే ఇంత వయసు వచ్చాక ఏం చేస్తున్నావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటావు, భరతరాంతో తిరుగుతావు, తిరిగి టీడీపీకి నువ్వు సపోర్ట్ చేసుకుంటూ పోతావు. భరతరాం అన్నంతసేపు భరతరాం పేరు చెప్పుకొని దందాలు చేసావు. మొత్తం ఎవ్వంటి ఇళ్ళు కట్టలేవలేదు, స్లాబులు పడగొట్టి ఇచ్చేవాడు. అయిపోయింది అక్కడికి. అది అయిపోగానే వాసు గారు వెంటనే వాసు గారి దగ్గరికి ఏ సత్యమ్మ అన్నవాడితో పెట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలుకు వచ్చేసి సంఘం మాది. ఈయన ఏం చెప్తున్నాడంటే తలలో తీసేస్తామంట. నువ్వు అలా కూర్చోబెట్టుకో. వ్యాపారస్తులు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు భయపెట్టి? ఎస్టీలు ఐటీలు అని మీరు ఎందుకు భయపెడుతున్నారు? భయపెట్టి కూర్చోబెడతారు. వాళ్ళు బిక్కుమని వాళ్ళు కూర్చోంటున్నారు పైన. అందులో ఎదరు వరుసలో కూర్చోని వాళ్ళు కొంతమంది షాపులు లేవు, వ్యాపారాలు చేయట్లేదు, వాళ్ళు వేరే వృత్తుల్లో ఉన్నారు. కావాలంటే రుజువు చేస్తాడు విత్ వీడియోస్. అసలు మీరే ఫేక్, మళ్ళీ ఇంకో ఫేక్ గాడి మీకు. మీ సంఘమే ఫేక్. మీ సంఘం 420 మీ నెంబరు. నువ్వు 8040 నువ్వు చేసేవాడు 840. నువ్వు సంఘం 420, మీ సంఘం నెంబర్ 420, మీరు 840. ఎవరిని భయపడతావు? అడపాహరి నా పేరు అండి, నేను సీఎం జగన్ గారి ఫ్రెండ్ అని చెప్తావు. నువ్వు ఏ రకంగా ఫ్రెండ్? నువ్వు ఎలా ఫ్రెండ్? టోటల్ ఫేక్. నువ్వు 2 సార్లు ఎలక్షన్లు అయినాయి. ఒకటి కొనకళ్ళ బాబు గారు, 2 నేను, ఇద్దరమే. మీరందరూ ఫేక్ గాళ్ళు. మీరు